హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే భద్రాచలం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చూశారు కదా, గోదావరి గట్టిగా అలా వచ్చాం. అక్కడ గోదావరి వ్యూ ఇది అంతానా చుట్టూరా లోటు అయితే ఏమీ లేదు. ఇక్కడ గోదావరి గట్టి దగ్గర ఇగో ఇలాగ ఆంజనేయస్వామి విగ్రహాలు అవి ఇక్కడ రాములు చిన్న చిన్న విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటున్నారు. స్నానం అయితే చేసేసా, లోతు ఏమీ లేదు, బాగానే ఉంది గోదావరి, వాటర్ కూడా పర్వాలేదు. ఇక్కడ నుంచి మేమైతే దర్శనానికి నేనైతే పంచి కట్టేసుకున్నా. పంచి కట్టుకొని దర్శనం అయితే వెళ్దాం అనుకున్నా. మిట్ట మధ్యాహ్నం అసలు గాలి లేదు, చాలా ఎండగా ఉంది. ఇది కూడా మొత్తం చూసారుగా వ్యూ. ఇక్కడ నుంచి ఇది అంతా బయట వ్యూ, మనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. ఈ పంచి కట్టుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆహా, ఏమన్నారు అసలు అన్నమయ్యది. ఇదంతా దర్శనం అయ్యి కంప్లీట్ అయిపోయింది 1 అవర్ తర్వాత. ఇదంతా లోపల గోపురం అదిను. ఫోటో అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇదంతా అక్కడ దర్శనం అయ్యి బయటకు వచ్చేసాం. ఇదంతా బయట వ్యూ చూసారు కదా. మేమైతే పన్నసాలకి అయితే స్టార్ట్ అయిపోయాం. భద్రాచలం నుంచి 35 కిలోమీటర్లు ఆటో మాట్లాడుకున్నాం. లోపల ఉండే వాటర్ ఇది పన్నసాలలో. స్వామివారిని ఆర్చేలాగా ఉంటుంది చూడడానికి, అక్కడ బాగుంటుంది పన్నసాల. మస్ట్గా చాలా విజిట్ చేయండి అందరూ కూడా. ఆటోలో అయితే ఖాళీ లేదు, వెనకాల కూర్చున్నా. అయిపోయింది, దర్శనం అయిపోయింది. మేమైతే రిటర్న్ టు అనకాపల్లి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.